వినదగునెవ్వరు చెప్పిన అన్నాడు సుమతి శతకకారుడు. ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి అంటారు పెద్దలు. అందుకే భగవంతుడు మనకు 2 చెవులు, 1 నోరు ఇచ్చాడు. శ్రద్ధగా వినడం, అర్థం చేసుకోవడం, ప్రతిస్పందించడము ఇదంతా ఒక కళ. ఒక రాజు తన కుమారుడికి పట్టాభిషేకం చేయదలిచి ముందు కొన్ని జీవిత పాఠాలు నేర్చుకోమని రాజగురువు దగ్గరికి పంపాడు. ఆ గురువు, ఈ అడవి అంతా కలియ తిరుగు, ఏ శబ్దాలు విన్నావో వచ్చి చెప్పు అన్నాడు. అలాగే స్వామి అంటూ వెళ్ళిన యువరాజు సాయంత్రం వరకు అడవంతా తిరిగి వచ్చాడు. గురువుగారు, సింహాల గర్జన విన్నాను, మరోవైపు నుంచి ఆవుల అంబారావాలు ఆలకించాను, చెంగున గెంతుతూ పరిగెత్తే లేగదూడల కాలిగిట్టల చెప్పుడు విన్నాను, పక్షుల కిలకిలా రావాలు, పిట్టల పాడే పాటలు విన్నాను అన్నాడు. రాజగురువు నవ్వి మళ్ళీ వెళ్ళు, ఇంకా విను అన్నాడు. ఈసారి వచ్చి పూల చుట్టూ తుమ్మెద చేసే విన్యాసపు సడి విన్నాను, తొండకు ఆహారం కాబోతున్న చిరు కీటకము అక్రందన ఆలకించాను, నదీ ప్రవాహానికి కొట్టుకుపోతున్న గడ్డిపోచల చప్పుడు నా చెవులకు వినబడింది. గూడు చెదిరిన మరోసారి మౌనంగా తన సామ్రాజ్యాన్ని నిర్మించుకునే సాలీడు సహనపు సవ్వడి నా మనసును తాకింది అన్నాడు. మరోసారి వెళ్ళి మరింత జాగ్రత్తగా విను చెప్పాడు గురువు. యువరాజు ఏమాత్రం విసుగు చెందకుండా చీకటి రాత్రిలో అడవిలోకి పయనమయ్యాడు. ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానముద్రలోకి వెళ్ళాడు. సూర్యుడి లేలేత కిరణాలు తన కళ్ళ మీద పడిన తర్వాత లేచి వచ్చి గురువు ముందు వినమ్రుడై చెప్పడం మొదలెట్టాడు. కిరణాలు భూమిని తాకే శబ్దం విన్నాను, మొగ్గ పూబాలుగా మారే క్రమంలో కలిగే ప్రకంపనలను ఆలకించగలిగాను, కొండ, కోన, గాలి, నీరు, ఈ సమస్త ప్రకృతి చెప్పే పాఠాలు విన్నాను, నిశ్శబ్దంగా ప్రవహించే శిలయేరు చెప్పే నీతి పాఠము తెలుసుకున్నాను. యువరాజు మాటలకు సంతృప్తి చెందాడు గురువు. రాజు ప్రజలకు తండ్రి లాంటివాడు. రాజ్యములోని ఇతర ప్రాణులకు, సమస్త వృక్షజాలానికి అతడే తల్లి, తండ్రి, దైవం. కాబట్టి అవన్నీ చెప్పేది వినగలగాలి, అర్థం చేసుకోవాలి, తగిన విధంగా స్పందించాలి అని చెప్పాడు గురువు. అలాగేనంటూ యువరాజు గురువుకు నమస్కరించి తన రాజ్యానికి పయనమయ్యాడు. ఆయనెవరో కాదు, ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకొని రామరాజ్యంగా నేటికి చెప్పుకునేలా ఏలిన ప్రభువు శ్రీరామచంద్రమూర్తి. ఇప్పుడు పాలనా వ్యవస్థ మాత్రమే మారింది. అవసరము ఎప్పుడూ అదే. ప్రజల విన్నపాలను శ్రద్ధగా వినడం, నవభక్తి మార్గాలలో శ్రవణము ఒకటే మొదటిది. పెద్దలు చెప్పిన మాటలను చెవిన పెట్టని వారి వల్లే భారత, రామాయణ యుద్ధాలు జరిగాయి. అందుకే చెవులతో కాదు, హృదయంతో వినాలి, అర్థం చేసుకుని స్పందించాలి. అప్పుడే వినడం అనే కళకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము.